ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు తయారు చేయబోయే రెసిపీ అయితే క్యాలీఫ్లవర్ పకోడీ. ఇప్పుడైతే ఇందులో కొన్ని వాటర్ వేసుకొని అయితే నేనైతే గ్యాస్ మీద పెట్టుకొని అయితే దీన్ని ఒక 60% అయితే ఉడకబెట్టుకుంటా. ఉడికిన తర్వాత దీని ప్రాసెస్ అయితే నేను చూపిస్తా. ఇది ఉడకబెట్టడం ఎందుకోసం అంటే దీంట్లో చిన్న చిన్న పురుగులు అనేటివి ఉంటాయి. దీన్ని అందుకోసమనే ఉడకబెడతారు. దీనిలో ఏమైనా పురుగులు కీటకాలు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. అప్పుడు మనం దీన్ని వడగట్టుకొని మనమైతే పకోడీ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ విధంగానైతే ఉడకబెట్టుకోవాలి. ఇట్లా చుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలాంటి జాలి గిన్నెల్లో అయితే వంపేస్తా. ఇందులో శనగపిండి, అలాగే ఒక చెంచా బియ్యం పిండి, తగినంత సాల్ట్, దీనికి సరిపడా కారం, అలాగే గరం మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్. వీటిని అన్నిటిని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ విధంగానైతే కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడైతే ఇందులో వేసుకోవడమే. అయితే ఇందులో పకోడీలు అయితే వేసుకుందాం. ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారండి కొంతమంది, కానీ నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు. డీప్ ఫ్రై అయితే అయింది. అంతే అండి, సింపుల్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా చాట్ మసాలా జల్లుతున్నా. అంతే, వేడి వేడి గోబీ మంచూరియా రెడీ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. సూపర్ అవుతుందండి.